అంటే ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పేసి నర్సరావుపేటలో ఇష్టాన్ రాజ్యంగా చేస్తున్నారు. అంటే మాకు ఎవరు చెప్తున్నారు ఈ ప్రభుత్వం మాది, మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు నర్సరావుపేటలో సంబంధించి ఒక కేబుల్ టీవీ సంబంధించి మొత్తాన్ని పగలగొట్టేసేసి రకరకాలుగా వాళ్ళు ఇది సృష్టిస్తున్నారు అనమాట. అంటే దీన్ని చూస్తారంటే ప్రభుత్వం మా చేతిలో ఉంది, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, ఒక పక్క పోలీసులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, మొత్తం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టరాజుగా నర్సరావుపేట చేస్తున్నారు. నిజంగా అది దారుణం. కానీ ప్రభుత్వం ఏంటంటే పరిపాలించమని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఈ విధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే నిజంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా సరే మీరు ఈ అరాచకం మానండి, అందరినీ స్వేచ్ఛగా బతికడానికి మీరు అవకాశం ఇవ్వండి, అంతే తప్ప మీ చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. కానీ ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి, ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ సంబంధించి మా నాయకుడి నాయకత్వంలో మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్ళమని చెప్తున్నాం తప్ప ఇలాంటి అరాచకాలు సృష్టించమని చెప్పట్లేదు. అయినా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం ఉండేది 3 సంవత్సరాలు కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా భయప్రాంతం చేయడం అనేది దారుణం. ఈ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇకనైనా మానండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అనమాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మన వైఎస్ జగన్మోహన్ గారు మొన్నే చెప్పారు, అందరిని పిలిపించేసి మీకేం పర్వాలేదు ధైర్యంగా ఉండండి, ఏ సమస్యను ఎదుర్కొండి, మేమున్నాం, మీ వెంట ఉన్నాం అని చెప్పారు. కాబట్టి మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇవాళ నర్సరావుపేటకి సంబంధించిన కార్యక్రమం జరిగినందుకు నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. కానీ ఇవాళ పోలీసులకు సంబంధించి చాలా అరాచకం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ గొడవ లేకుండా శాంతియుతంగా దాన్ని పోయేదానికి వాళ్ళు అడ్డం పెట్టారు. అయినా అక్కడ ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. శాంతియుతంగా వాళ్ళు చేసిన తప్పులకి మీరు ఒక్కసారి తెలుసుకోమని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగిందనమాట. నిన్న జరిగిన ఎన్సీవీ దాడికి, అట్లానే కోడెల శివరామకృష్ణ చేస్తున్న అక్రమాలకి, దురాఘాతాలకి, అరాచకత్వానికి స్పందించి బంద్కి పిలుపునిచ్చడం జరిగింది. బంద్ పిలుపునిచ్చిన తర్వాత ఈరోజు పోలీసులంతా కూడా రూరల్గా పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి వచ్చే వాళ్ళని ఆపివేసి ఎక్కడికక్కడ పోలీస్ పోస్టింగ్ పికెట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆపేసి బంద్ని ప్రశాంతంగా చేసుకుంటామని చెప్పినా సరే ఏమాత్రం సహకరించకుండా దాదాపు ఒక 15 మంది సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి మమ్మల్ని కట్టుదిట్టం చేసి ఆపటానికి ప్రయత్నం చేశారు. అయితే మేము కూడా లేదు, ప్రశాంతంగా మేము ఒక ర్యాలీలాగా నిర్వహిస్తామని చెప్పి షాపులు వాళ్ళకి వినయంగా, మర్యాదగా మీరు మాకు సహకరించండి అని చెప్పి విన్నవించుకుంటూ మేము ఒక మౌన ప్రదర్శన చేసి తిరిగి హాస్పిటల్ దగ్గరికి వచ్చాం, పల్నాడు బస్ స్టాండ్ దగ్గర. అంటే ప్రజాస్వామ్యంలో బంద్ చేసుకోవడానికి కూడా అధికారం లేదు, మీకు పర్మిషన్ లేదు అని చెప్పి పోలీసులు మమ్మల్ని అడ్డగించారు. బంద్కి ఎక్కడైనా పర్మిషన్ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా పర్మిషన్ ఇచ్చారా ఎవరైనా? బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క గొంతు వినపరచుకోవడానికి, ప్రజల యొక్క నిరసన తెలియజేయడానికి తెలిసే కార్యక్రమం బంద్. ఆ బంద్కు కూడా పర్మిషన్ లేదు, అది ఇది అని చెప్పి మమ్మల్ని అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే దాదాపు 1000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడి నుంచి పల్నాడు బస్ స్టాండ్ దాకా బయలుదేరి ప్రతి ఒక్కరికి కూడా గౌరవంగా మీ అందరూ పరిస్థితులు తెలుసుకొని మాకు సహకరించాలి, మాకు మద్దతు తెలపండి అని చెప్పి మేమంతా కోరుకున్నాం. కొంతమంది తప్పకుండా మాకు మద్దతు పలికారు. వాళ్ళందరికీ, అట్లానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. అట్లానే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి నల్లపాటి రాముని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు రిమాండ్. పలకరించడానికి వెళ్తే మమ్మల్ని అడ్డగించి ఆపివేసి వెనక్కి పంపించడం జరిగింది. అదేంటని ప్రశ్నిస్తే అది మా ఇష్టం, మా రాజ్యం, 144 సెక్షన్ అంటారు. ప్రతి షాపు కూడా తెరిసే ఉంది, ప్రతి ఒక్కరూ రోడ్డు మీదనే ఉన్నారు. 144 సెక్షన్ వాళ్ళు ఎవరికి వర్తించదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే 144 ఇన్స్ట్రక్షన్లు. వాళ్ళకి స్వయంగా కోడెల శివప్రసాద్ గారి దగ్గర నుంచి, అట్లానే వాళ్ళ కొడుకు దగ్గర నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళ యొక్క ఈగోని వీళ్ళు సాటిస్ఫై చేయాలి, వాళ్ళ యొక్క ఆర్డర్స్ని వీళ్ళు ఒబే చేయాలి. అంతేగాని చట్టము, న్యాయం, దానికి ఒక పద్ధతి అనేది అసలు లేదు. పోలీసులు మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం చేయడం అనేది పోలీసులు మర్చిపోయారు. ఏకపక్షంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించడం వాళ్ళ యొక్క అలవాటు అయిపోయింది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తిరుగుబాటు జరుగుతుంది, ప్రజల్లో కూడా స్పందన ఉంది. ఇదంతా కూడా బయటికి రావడానికి కొంత టైం పట్టచ్చు. తప్పకుండా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాం. తదుపరి
కార్యాచరణ కూడా మేము అందరం కూడా కలిసి జిల్లా నాయకులందరం కలిసి ఈరోజు మర్రి రాజశేఖర్ గారు, అట్లానే ముస్తఫా గారు, అప్పిరెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, మరి నాయకులందరూ వచ్చారు. మేమందరం కూడా కూర్చొని ఒకరోజు బొత్స సత్యనారాయణ గారిని, రాష్ట్ర నాయకత్వాన్ని నర్సరావుపేటకు పిలిపించి మరి ఈరోజు ఇక్కడ ఒక ప్రదర్శన చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాం. తదుపరి కార్యాచరణ ఏంటో త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అలానే పోలీసు అధికారులు కానీ ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా నరసరావుపేట పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు వ్యాపార సంస్థలు మూసివేసి తమ నిరసన కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. నిన్న ప్రత్యక్షంగా ప్రజలు చూశారు కాబట్టి ఈరోజు పోలీసులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు బంద్ సంపూర్తిగా జరిగిందని చెప్పేసి మేము చెబుతున్నాం. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఈరోజు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, లాఠీచార్జీ చేయడం, ఈ విధంగా చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. తప్పనిసరిగా నరసరావుపేటలో త్వరలో విప్లవం రాబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలో కేబుల్ వివాదం చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సైతం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. చాలా అప్రజాస్వామ్యయుతంగా అయితే మీడియా సంబంధించి పెట్టుకున్నారు వాళ్ళు. అదే వేరే సంబంధించిన కేబుల్ పెట్టుకొని కూడా ఎన్ కేబుల్కి సంబంధించి ఎవరిని వినియోగదారులను కూడా బెదిరించే పరిస్థితి కొన్ని మొత్తం వశపరుచుకున్నప్పుడు కూడా కేవలం కావాలని కక్షాదింపు చర్యలుగా ఎన్ కేబుల్ ఆఫీస్ పోయి వచ్చి దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరీ పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట, సత్తెనపల్లి, అదేవిధంగా గుర్రాల లాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చాలా అరాచకం ప్రభుత్వ పరిస్థితి. కేబుల్ సంబంధించిన దాడి చేయటం, దాడి చేస్తున్న విషయం తెలిసి ప్రజాప్రతినిధి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు తెలిసి ఎన్ కేబుల్ సంబంధించిన వాళ్ళు ఏదో దాడి చేస్తున్నట్టు కబురు చేస్తే వెళ్తే ఆయన మీద సంబంధించి ఆయన కారు మీద కూడా దాడి చేయటం అనేది ఇది అప్రజాస్వామ్య విధానం. ఇలాంటి దాడులను అరికట్టాల్సినటువంటి పోలీసులు సైతం కూడా దగ్గరుండి కేబుల్ మీద దాడి చేసి పడుతుంటే ఉన్నటువంటి మా జడ్పీటీ సంబంధించిన దాడి చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజున రాముని అతని కేబుల్ మీద దాడి చేయించి అతని మీద అటెంప్ట్ మర్డర్ పెట్టేసి స్టేషన్కి తీసుకెళ్ళటం అనేది, అంతేకాకుండా కూడా ఈరోజు రాము బయటకు వచ్చేంతవరకు ఆమరణ నిరాహార చేసే పరిస్థితి. ఇది ఇక్కడ జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా, ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను కానివ్వండి, కార్యకర్తల మీద దాడులకు వ్యతిరేకంగా కూడా జరిగినటువంటి కేబుల్ మీద దాడికి వ్యతిరేకంగా కూడా రాము ఇప్పుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష, జైల్లో ఉన్నప్పటికి కూడా నిరాహార దీక్షగా కొనసాగుతున్న పరిస్థితి. వాళ్ళ నాన్నగారి మీద కూడా దాడి చేసి చేయి కూడా ఇరిగినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఈరోజు మనం చూసాం నరసరావుపేటలో ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఇది అరాచకం, అక్రమం అనే విధంగా కూడా ఈరోజు నిరసన కూడా నరసరావుపేట గ్రామంలో అనేక మంది ప్రజలు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఇది తప్పనిసరిగా కూడా ఇది యొక్క నరసరావుపేట గ్రామానికి నరసరావుపేట నియోజకవర్గం కాకుండా అన్ని చోట్ల కూడా ఇలాంటి అరాచకాలని అరికట్టకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ అరాచకాలను కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి సంబంధించి కారుని డ్యామేజ్ చేయటం కానివ్వండి, అదేవిధంగా మా కార్యకర్తలపై దాడులకు సంబంధించి కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ అందరూ సంఘటితంగా ఉండి ఈ కార్యక్రమాలను కూడా ఎదుర్కొనేటువంటి విధంగా కార్యకర్తలు ఉన్నారనే విషయం కూడా